ఈ వీడియోలో పచ్చి పులుసుని చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకుందాం. అందులోకి కొద్దిగా చింతపండుని తీసుకొని దాన్ని ఒకసారి కడిగి అందులోకి నీళ్ళని పోసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననిద్దాం. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంత కరివేపాకు, అలాగే కొత్తిమీరని కూడా తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆనియన్ని మూన్ షేప్లో అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈలోపు చింతపండు నాని ఉంటుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని పెట్టుకొని అది వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాల్ని వేసుకొని అలాగే అందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అది చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకును కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని అందులోకి పసుపునైతే వేసుకుందాం. అలాగే అందులోకి ముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని అందులోకి ఇంకో అరకప్పు నీళ్ళని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా చేసుకొని వేసుకుందాం. అలాగే అందులోకి చిన్నగా తురిమిన కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడదాం. ఇలా మసులుతున్నప్పుడు అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.